హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను భద్రకాళి గుడికి వచ్చాను. చూడండి, ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్స్, చిన్నపిల్లల కోసం మళ్ళీ ఐటమ్స్, బొమ్మలు అవన్నీ రకాలు ఉంటాయండి భద్రకాళి గుడిలో ఎంట్రీగా. చూడండి, ఇది ఎంట్రీ గేట్ అన్నట్టు మనం వెళ్తాం కదా, ఎంట్రీ ఫస్ట్ గేట్. లోపలికి వెళ్ళేటప్పుడు గుట్టలు, పార్వతి, శివుడు ముందుగా ఓపిస్తాడు అన్నట్టు. ఈ పక్కన చూడండి, ఇక్కడ నీడకు కూర్చోవడానికి అంత చెట్లు అట్లుంటుంది. ఇదేమో గోమాత. చూడండి, ఈ పక్కన గోమాతగా పెట్టారన్నట్టు. అంటే పైన గుట్టలో నుంచి వాటర్ కారుతుంది అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా లోపలికి వెళ్ళాలి మనం. ఈ చెరువు అనేది మొత్తం గుడి చుట్టూ చెరువే ఉంటుంది ఈ పక్కన. ఇప్పుడు ఏంటి అంటే ఇదంతా తడకలు ఏంటి అంటే ఇప్పుడు గుడి భద్రకాళి గుడి మొత్తం తీసేస్తున్నారు, కొంచెం మంచిగా పెద్దగా కడుతున్నారు. ముందుగా వినాయకుని గుడి వస్తుంది అన్నట్టు. ఇది లోపలి ఎంట్రీ, దీపారాధన చేస్తారు లోపలికి వెళ్ళాక. ఇదేమో గర్భగుడి, లోపలికి వచ్చాము మేము. చూడండి, ఈ లైన్లో వెళ్ళాలి మనం, చుట్టూగా తిరిగి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. ఎంట్రీగా ఒక అమ్మవారు వస్తుంది, అక్కడ దర్శించుకుంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్తారు ఫ్రెండ్స్. నేను అమ్మవారికి వీడియో తీస్తుంటే తీయొద్దు అన్నారు. యాక్చువల్గా నేను పట్టుకున్నాను ఫోను, అలాగనే వీడియో వచ్చేసింది, కిందికి పెట్టేశాను. చూడండి, ఇక్కడ చీరలు కూడా అమ్ముతారు అమ్మవారి. అయిపోయింది ఫ్రెండ్స్ మేము దర్శనం కూడా, అందుకే బయటికి వచ్చేసాము. మేము మా పాప, మా అక్క కూతురు. చూడండి, బయటకు వచ్చేసాము, దర్శనం అయిపోయింది. ఇప్పుడు ముందుగా అయితే మేము లడ్డు పులిహోర తీసుకోనికి టికెట్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, లడ్డూను పులిహోర టికెట్ ఎంట్రీలో ఉంటుంది. దర్శనం అయ్యాకనే మనం పులిహోర లడ్డు తీసుకోవాలి.